ప్రభుత్వం నుంచి మొంతా తుఫాన్ సాయం ఇప్పటికీ అందక పంటకు గిట్టుబాటు ధర లేక పిఠాపురంలో రైతులందరూ కన్నీరు మున్నీరవుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు ఆవేదనను వ్యక్తం చేశారు. పిఠాపురం మండలంలో సిపిఐ రైతు సంఘం జిల్లా కమిటీలు పర్యటించి పంట పొలాలను పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు తాటిపాక మధు మీడియాతో మాట్లాడుతూ రైతుల సమస్యలపై సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 10న పిఠాపురంలో ఆందోళన చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి కె బోడకొండ, సహాయ కార్యదర్శి తోకల ప్రసాద్, పిఠాపురం కార్యదర్శి సాక రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కన్వీనర్ నక్కా శ్రీనివాసరావు, కె గోవింద్ తదితరులు పాల్గొన్నారు. నేను 5 ఎకరాలు చేస్తున్నానండి. నాకు ఎన్ని రూపాయలు పోతే మీరే చూడాలండి. అది గవర్నమెంట్ ఎటువంటి సాయం లేదండి. ఇంకా పవన్ కళ్యాణ్ కానీ ఎవరో రాలేదండి. అది పవన్ కళ్యాణ్ ఎక్కడున్నాడో కూడా కాపాడలేదండి. మాకు ఏ రూపాయి రాలేదు, ఎవరో రూపాయి ఇవ్వలేదండి. మాకు ఎవరో కాపాడలేదండి. తూర్పుగోదావరి జిల్లాలో, ముఖ్యంగా కాకినాడ జిల్లాలో, అది డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు ఉన్న ఇలాకాలో, పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఈరోజు రైతులు కన్నీరు మున్నీరుగా ఉన్నారు. మొన్న మొంతా తుఫానుతో మీరు చూస్తూనే ఉన్నారు, ఈ పంటంతా కూడా మొత్తం పోయింది. ఇప్పుడు మళ్ళీ ఈ తుఫానుతో మూలిగేనకపై తాడుపడిన పంట సిద్ధంగా రైతు మరింతగా అగమ్మకొచ్చే పరిస్థితి ఉంది. అసలు నవంబర్ నాటికే పంటంతా పూర్తి కావాలి. ఒక పక్క పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, మరోపక్క రుణాలు కూడా మంజూరు కాలేదు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నది, రాష్ట్రం ఇస్తున్నది కూడా ఇవ్వట్లేదు. ఒక వరే కాదు, అపరాలు, పత్తి, ఇవన్నిటి మీద కూడా రైతులు తీవ్రంగా ఆగ్రహంతో ఉన్నారు. మొత్తం వాణిజ్య పంటలు దెబ్బతిన్నాయి. అందుకని ఈ నెల 10వ తేదీ నాడు జిల్లా కలెక్టరేట్ దగ్గర రైతులు సిపిఐ రైతు సంఘం సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహిస్తున్నాం. కావున రైతులు అందరూ కూడా ఈ ధర్నాకు రావాలని కోరుతున్నాం.